హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు మరియు పీఆర్సీ ప్రకటనపై న్యాయం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, ఐఆర్, డిఏలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులు ఎప్పుడు జమ అవుతాయి? అలాగే కొత్త పీఆర్సీ అమలు గురించి తాజా అప్డేట్ ఏంటి అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు అభ్యర్థనలు చేశారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, కొత్త పీఆర్సీ త్వరగా ఈ మేరకు అమలు చేయాలని ఆయన డిమాండ్ అయితే చేశారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలతో పాటు ఇతర ఫినాన్షియల్ డ్యూటీస్, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఐఆర్ మరియు పీఆర్సీ పరిస్థితి ఏంటి? కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారనే ఆరోపణలు వచ్చాయి. పెండింగ్ జీతాల బకాయిలు కూడా సకాలంలో చెల్లించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే చంద్రబాబు పాలనలో ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రభుత్వ ఖజానా సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధులు వినియోగించుకున్నారని వైఎస్ జగన్ గారు విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో అస్థిరత కారణంగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనైతే చెప్తున్నారు. కొత్త ప్రభుత్వ హామీలు కొత్త ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 30% ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. అదేవిధంగా పీఆర్సీ అమలు చేయడానికి ప్రత్యేకంగా కమిటీ నియమించబోతున్నట్టు హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిలని విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపు గురించి స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా తమ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఉద్యోగాల కోత మరియు తొలగింపులు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు నెలకు రూ. 10,000 వేతనం ఇస్తామని చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2,60,000 వాలంటీర్ ఉద్యోగులను 2,60,000 మంది వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. అదేవిధంగా బేవరేజ్ కార్పొరేషన్‌లో 18,000 మంది ఉద్యోగస్తులను, ఏపీ ఫైబర్‌నెట్, ఏపీ ఎండీడీసీ, అలాగే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సంస్థలలో, వైద్య ఆరోగ్య శాఖలలో వేల మంది ఉద్యోగులను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. సో వీటితో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల ఖాళీల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నష్టమే జరుగుతోందా అనే చర్చ జరుగుతోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగులను నష్టపరిచేలా కాకుండా వారి బకాయిలు వెంటనే విడుదల చేసి కొత్త ఉద్యోగాల అవకాశాలను కల్పించాలనైతే కోరుతున్నారు.